హాయ్ గాయ్స్, మన 5 డేస్ ఫ్రెంచ్ బ్రైడ్ సిరీస్లో డే 1కి వెల్కమ్. ఈరోజు మనం స్మాల్ సైడ్ ఫ్రెంచ్ బ్రైడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఫ్రంట్ నుండి స్మాల్ సెక్షన్ ఆఫ్ హెయిర్ తీసుకోవాలి. దాన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి నార్మల్ బ్రైడ్లా స్టార్ట్ చేయాలి. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ అప్పర్ సైడ్ నుండి స్మాల్ హెయిర్ సెక్షన్స్ యాడ్ చేస్తూ బ్రైడ్ చేయాలి. బాటమ్ సైడ్ హెయిర్ని యాడ్ చేయకుండా లీవ్ చేస్తాం. సో ఇది హాఫ్ ఫ్రెంచ్ బ్రైడ్లా ఉంటుంది. స్కాల్ప్కి క్లోజ్గా నీట్గా కనిపిస్తుంది. బ్యాక్ వరకు స్మాల్ సెక్షన్స్ యాడ్ చేస్తూ బ్రైడ్ కంటిన్యూ చేయండి. తర్వాత నార్మల్ బ్రైడ్లా కొంచెం లెంత్ వరకు బ్రైడ్ చేసి సెక్యూర్ చేయండి. రిమైనింగ్ హెయిర్ ఓపెన్గా ఉంటుంది. బ్రైడ్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు స్మాల్ ఫినిషింగ్ స్టెప్ చేస్తాం. బ్రైడ్ని కొంచెంగా అవుటర్ పార్ట్స్ నుండి జెంటలీ పుల్ చేయాలి. టూ హార్డ్గా కాకుండా వెరీ సాఫ్ట్లీ లూజన్ చేయండి. ఇలా లూజన్ చేస్తే బ్రైడ్ బిగ్గర్గా, ఫుల్లర్గా అండ్ మోర్ వాల్యూమస్గా కనిపిస్తుంది. ఇన్స్టెంట్గా సింపుల్ బ్రైడ్ కూడా స్టైలిష్గా మారుతుంది. అండ్ దట్స్ ద ఫైనల్ లుక్. నీట్ అండ్ సాఫ్ట్ బిగ్ ఫ్రెంచ్ బ్రైడ్ రెడీ. బ్రైడ్ సిరీస్. This is day 2 hairstyle. So today I am doing a thicker and more voluminous French braid. First crown center నుండి సెక్షన్ తీసుకొని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాను. నార్మల్ బ్రైడ్లా స్టార్ట్ చేశాను. నెక్స్ట్ స్టెప్ నుండి బ్యాక్ లెఫ్ట్ సైడ్ నుండి కొంచెం హెయిర్ యాడ్ చేసి క్రాస్ చేస్తున్నాను. తర్వాత బ్యాక్ రైట్ సైడ్ నుండి హెయిర్ యాడ్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ సైడ్ నుండి ఈవెన్లీ హెయిర్ యాడ్ చేస్తూ స్కాల్ప్కి క్లోజ్గా బ్రైడ్ చేశాను. సెక్షన్స్ క్లీన్గా తీసుకుంటే బ్రైడ్ స్మూత్గా అండ్ స్ట్రక్చర్డ్గా కనిపిస్తుంది. నెక్ వరకు యాడ్ చేస్తూ తర్వాత నార్మల్ బ్రైడ్లా ఫుల్ లెంత్ కంప్లీట్ చేశాను. ఫినిషింగ్ కోసం కొంచెం అవుటర్ సైడ్ని జెంటలీ పుల్ చేస్తున్నాను. సో బ్రైడ్ లిటిల్ ఫుల్లర్గా కనిపిస్తుంది. టూ మచ్ లూజన్ చేయకుండా సాఫ్ట్గా అడ్జస్ట్ చేయాలి. ఫ్రంట్లో ఫ్లైఅవేస్ ఉంటే కొంచెం సెట్ చేసుకోవాలి. అండ్ దట్స్ ద ఫైనల్ లుక్. నీట్, స్మూత్ అండ్ పర్ఫెక్ట్లీ స్ట్రక్చర్డ్ ఫ్రెంచ్ బ్రైడ్. Hi everyone, today I am doing a fishtail hairstyle with French braid technique. First, టాప్లో ఉన్న 1 సెక్షన్ తీసుకొని దానిని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. రిమెంబర్ ఫిష్ టైల్కి ఓన్లీ 2 సెక్షన్స్ ఉంటాయి. నా రైట్ సైడ్ అవుటర్ నుండి స్మాల్ థిన్ సెక్షన్ తీసుకొని ఆపోజిట్ సైడ్కి యాడ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం సైడ్ హెయిర్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను, జస్ట్ లైక్ ఫ్రెంచ్ బ్రైడ్ స్టైల్. అగైన్ లెఫ్ట్ అవుటర్ నుండి స్మాల్ థిన్ సెక్షన్ తీసుకొని ఆపోజిట్ సైడ్కి యాడ్ చేస్తూ సైడ్ హెయిర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో బేసికలీ ఫిష్ టైల్ టెక్నిక్ ప్లస్ ఫ్రెంచ్ బ్రైడ్ యాడింగ్ మెథడ్. ఎవ్రీ టైమ్ స్మాల్ థిన్ సెక్షన్స్ తీసుకుంటే బ్రైడ్ డిజైన్ చాలా నీట్గా అండ్ డీటెయిల్డ్గా వస్తుంది. స్కాల్ప్ దగ్గర టైట్గా బ్రైడ్ చెయ్యాలి ఫర్ క్లీన్ ఫినిష్. ఇలా బాటమ్ వరకు రిపీట్ చేయండి. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. స్లోగా చేస్తే బ్రైడ్ సూపర్ క్లీన్గా వస్తుంది. లాస్ట్లో ఇలాస్టిక్ బ్యాండ్ పెట్టి సెక్యూర్ చేయండి. లిటిల్గా బ్రైడ్ని పుల్ చేసి లూజన్ చేస్తే మోర్ ఫుల్లర్ లుక్ వస్తుంది. అండ్ దట్స్ ఇట్. సింపుల్, ఎలిగెంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఫిష్ టైల్ బ్రైడ్ రెడీ. పర్ఫెక్ట్ ఫర్ కాలేజ్, ఆఫీస్, ఫంక్షన్స్, ఈవెన్ బ్రైడల్ ప్రీ ఈవెంట్స్. డే 4కి వెల్కమ్. ఈ బ్రైడ్ టెక్నిక్ చాలా యూనిక్గా ఉంటుంది. ఫస్ట్ మిడిల్లో చిన్న సెక్షన్ తీసుకొని బ్రైడ్ చేసుకోవాలి. తర్వాత క్రోన్ నుంచి కొంత సెక్షన్ తీసుకొని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. తర్వాత రైట్ సైడ్ సెక్షన్ని ఫ్రంట్కి తీసుకొని పెట్టాలి. లెఫ్ట్ సైడ్ సెక్షన్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్ సెక్షన్ని బ్యాక్ నుండి తీసుకొని ట్విస్ట్ చేయాలి. మిడిల్లో ఉన్న చిన్న బ్రైడ్ని మిడిల్ సెక్షన్కి ట్విస్ట్ చేస్తూ బ్రైడ్ చేయాలి. అండ్ అదే టైంలో పక్క నుంచి కొంచెం సైడ్ హెయిర్ కూడా యాడ్ చేయాలి. ఇలా ప్రతి స్టెప్లో సైడ్ హెయిర్ యాడ్ చేస్తూ ఫ్రంట్ మరియు బ్యాక్ సెక్షన్స్ని ఆల్టర్నేట్గా ట్విస్ట్ చేస్తూ బ్రైడ్ని కిందకి కంటిన్యూ చేయాలి. లాస్ట్లో బ్రైడ్ని సెక్యూర్ చేస్తూ ఇలా బ్రైడ్ని కంప్లీట్ చేసిన తర్వాత పక్కన ఉన్న సైడ్ హెయిర్ని కొంచెం లూజన్ చేయాలి. ఇలా చేస్తే బ్రైడ్ చాలా ఫుల్గా అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఆఫ్ మై డే 4 హెయిర్ స్టైల్ ఫ్రమ్ 5 days ఫ్రెంచ్ బ్రైడ్ సిరీస్. ఇలాంటి ఈజీ అండ్ బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మీకు 2 సెక్షన్స్తో చేసే ట్విస్టింగ్ ఫ్రెంచ్ బ్రైడ్స్ చూపిస్తున్నాను.
ఫస్ట్ హెయిర్ని బాగా కోమ్ చేసి టాప్ నుండి స్మాల్ సెక్షన్ తీసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఇప్పుడు 2 సెక్షన్స్ని ట్విస్ట్ చేయండి. నెక్స్ట్ సైడ్ నుండి కొంచెం హెయిర్ యాడ్ చేసి మళ్ళీ ట్విస్ట్ చేయండి. అలాగే 2 సైడ్స్ నుండి స్మాల్ సెక్షన్స్ యాడ్ చేస్తూ ట్విస్ట్ చేస్తూ వెళ్ళండి. ఇలా చేస్తే బ్యూటిఫుల్ ట్విస్టింగ్ ఫ్రెంచ్ బ్రైడ్ రెడీ అవుతుంది. సిరీస్లో లాస్ట్ హెయిర్ స్టైల్ ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ లాస్ట్లో బ్రెయిన్ని కొంచెం లూజన్ చేస్తే హెయిర్ స్టైల్ ఇంకా ఫుల్ అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇలా చేసిన తర్వాత మన ఫైనల్ లుక్ రెడీ. ఈ సిరీస్లో ఉన్న ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ మీకు నచ్చితే ఛానల్లో మిగతా డేస్ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.